తిలోత్తమ తిలోత్తమను 4 రోజులు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిస్తుంది నైని. అవును, నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరినీ నమ్మడానికి లేదు అంటుంది తిలోత్తమ. దీనితో హాసిని కిచెన్లోకి వెళ్ళి బాధపడుతుంది. నేను అనుకున్నది జరగలేదు. లేకపోతే ఈ పాటికి తిల్లు ఆంటీకి ఆఖరి స్నానం చేయించేవాళ్ళము అంటుంది. ఇంతలో నైని వచ్చి ఆఖరి స్నానం చేయించేవాళ్ళము అనుకుంటుంది. ఇంతలో నైని వచ్చి ఎందుకు అక్క అలా చేశావు అని అడుగుతుంది. ఏం చేశాను? టీ బాగాలేదా చెల్లి అంటుంది హాసిని. నేను చేసిన బాగాలేదు, అత్తయ్య ప్రాణం తీయాలని ఎందుకు ప్రయత్నించావని అడుగుతున్నాను అని అడుగుతుంది నైని. ఇప్పుడు చెప్తే జైల్లో వేస్తారా, పేపర్లో వేయిస్తారా అంటుంది హాసిని. ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి నిన్ను ఏమి అనరు వదిన, ప్రయత్నించాలి కాబట్టి నిన్ను ఏమి అనరు వదిన అంటూ విక్రాంత్ వస్తాడు. అయినా నువ్వేంటి అమ్మాయి పేపర్లో వేయిస్తా జ్ఞాతనికి ప్రమాదం ఏమి పాల్పడతావా అంటుంది రత్నమ్మ. నీకు తెలిసిన రీతిలో ప్రయత్నం చేశాను. అయినా నువ్వేంటి నాకు తెలిసిన రీతిలో ప్రయత్నం చేశాను బామ్మ అంటుంది హాసిని. అదే ఎందుకు చేసావని అడుగుతున్నాము అక్క అంటుంది నయని. వదిన నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియడం లేదు అంటాడు విక్రాంత్. ఇంతలో విశాలాక్షి మీరు తెలుసుకోవాలని చేసింది చిన్నానా అంటుంది. తిలోత్తమ చనిపోతే ఆ నేరం పాప మీద పడకుండా ఉండడానికి అలా చేసింది అని చెప్పగానే అక్క తిలోత్తమ చనిపోతే ఆ నేరం పాప మీద పడకుండా అత్తయ్యతో పాటు మీ ఆయనను కూడా ప్రమాదంలోకి నెట్టానని చూసావు. ఎందుకు అక్క అలా చిన్న చూపు ఉంటుంది నైని అంటుంది. అలాంటి మొగుడు ఉన్నా లేకున్నా ఒకటే అంటుంది హాసిని. పెద్దమ్మ నువ్వు నేరుగా ఆ యముని తీసుకొచ్చి వాళ్ళను తీసుకెళ్ళమంటే తీసుకెళ్లరు అంటుంది విశాలాక్షి. ఎందుకు యమునే తీసుకొచ్చి వాళ్ళను ఎందుకు అని హాసిని అడగానే అత్తయ్య ప్రాణాలు ఎవరి చేతిలో పోవాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళ చేతిలో పోతాయని నైని చెప్తుంది. తర్వాత తిలోత్తమ బాధగా సుమనాన్ని పిలిచి సుమన 4 రోజుల్లో నేను పోతా, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడుగుతుంది. 4 రోజుల్లో దీంతో బావగారిని నేను చూసుకుంటే బాగోదు అని ఏమో అంటుంది సుమన. దీంతో దురదర కోపంగా విక్రాంత్ను జాగ్రత్తగా చూసుకుందామని చెప్తుంది. దీంతో వల్లభ మమ్మీ వాడి మీదనే నీకు ఇన్నాళ్ళు నేను నీ పక్కనే ఉన్నాను, నా గురించి కానీ దీంతో నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు కదా వల్లభ. ఈ 4 రోజుల్లో తర్వాత కూడా నువ్వు నాతోనే ఉంటావు కదా అనుకున్నాను అంటుంది తిలోత్తమ. దీంతో దురంధ్ర కోపంగా విశాలాక్షి 4 రోజులు ప్రాణాలు పోతాయి, లేదంటే నీ గండం గడిచినట్టే అంటుంది. అవును అత్తయ్య, ఈ 4 రోజులు మీకు ఏమి కాకపోతే మీకు 100 ఏళ్ళు వచ్చే వరకు మిమ్మల్ని ఆ యముడు కూడా ఏమీ చేయలేడు అని అంటుంది. అవును అత్తయ్య, మీరు సంపాదించిన ఆస్తి నాకే రాస్తావా? అవును అత్తయ్య, మీరు సంపాదించిన ఆస్తి నాకే రాస్తారా అని సుమన అడగానే దురంధర వెటకంగా చూస్తావా వదిన, మనుషులు ఎంత మారిపోయారు అంటుంది. దీంతో నువ్వు నా ఆస్తిని కొట్టేసినందుకే నేను సచ్చి మళ్ళీ నీ కడుపున పుడతాను కదా దురంధర అని ఇది కూడా అంతే అంటుంది తిలోత్తమ. ఇంతలో వల్లభ మమ్మీ నేను కూడా చనిపోతే ఎవరు కడుపున పుడతాను సరే నేను మళ్ళీ అంటాడు. దీంతో సుమన ఇంకో 5 కోట్లు పోయినా సరే నేను మళ్ళీ నెల తప్పి మిమ్మల్ని కంటాను, కాకపోతే మీ ఆస్తి మొత్తం నాకు రాసిస్తే అంటూ వెళ్ళిపోతుంది. తర్వాత తిలోత్తమ వచ్చి గాయత్రి పాపను తిడుతుంటే రత్నాంబ ఎందుకమ్మా అలా తిడుతున్నావు అంటుంది. వీళ్ళు అమ్మకన్నా దయ ఉంటుందేమో కానీ ఈ పిల్లకు అవేమీ లేదు అంటాడు వల్లభ. ఇంతలో నైని వచ్చి వల్లభను తిడుతుంది. ఏంటి ఆ కసురుకోవడము అని అంటూ హెచ్చరిస్తుంది. ఇంతలో పక్కకు వెళ్ళిన గాయత్రికి పాపకు కరెంటు వైరు తీసుకొని వస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. గాయత్రి పాప కరెంటు వైరుతో తిలోత్తమ వైపు వెళ్తుంటే తిలోత్తమ భయపడుతుంది. నైని ఆపడానికి వెళ్తుంటే వద్దని, ఆ వైరు తాకితే మాడి మసైపోతారని విక్రాంత్ ఆపుతాడు. గాయత్రి పాప వైరు తిలోత్తమ మీద వేయగానే కరెంట్ పోతుంది.
దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నైని గాయత్రి పాపను ఎత్తుకొని పైకి వెళ్తుంది. ఇంతటితో టుడే ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్, బాయ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.